ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా జోనల్ స్థాయి ఎంపిక క్రీడోత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ పాఠశాల ఎంహెచ్ మహంకాళి బుచ్చయ్య, తొర్రూరు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, పెద్దవంగర ఎంఈఓ శ్రీనివాస్, దంతాలపల్లి ఎంఈఓ శ్రీదేవి, పీఈటీ ప్రవీణ్ రెడ్డి, లిటిల్ ఫ్లేవర్ హై స్కూల్ కరెస్పాండెంట్ హనుమండ్ల దేవేందర్ రెడ్డి, విశ్రాంతి ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు ఇట్టే సోమిరెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించడం చాలా అవసరమని పేర్కొంటూ 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్రీడా పోటీలను చెర్లపాలెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 14-17 సంవత్సరాల విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, జోనల్ స్థాయి ఎంపిక క్రీడలను నిర్వహించడం అభినందనీయమని తెలుపుతూ జోనల్ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ఈ పీఈటీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 69వ తొర్రూరు జోనల్ ఎంపిక క్రీడోత్సవాల ప్రారంభం చేయడం జరిగింది జెడ్పీఎస్ఎస్ చెర్లపాలెం నందు. ఈ కార్యక్రమ నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చును హనుమండ్ల రాజేందర్ ఝాన్సీ రెడ్డి ఫ్యామిలీ ట్రస్ట్ మొత్తం కూడా ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఈ 3 క్రీడాంశాల్లో కూడాను పోటీ మరియు ఎంపిక చేయటం జరుగుతుంది. దీంట్లో తొర్రూరు, పెద్దవంగర, దంతాలపల్లి మండలాల అండర్ 14 విద్యార్థులు, అండర్ 17 విద్యార్థులు, బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రేపు నిర్వహించేటువంటి క్రీడల్లో మరి వీటిని నిర్వహించడం కోసం వచ్చినటువంటి పీడీలు, అలాగనే క్రీడల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు అందరికీ కూడాను పాఠశాల పక్షాన స్వాగతం తెలియజేస్తూ ఈ సందర్భంగా జెడ్పీఎస్ఎస్ చెర్లపాలెం నందు జోనల్ స్థాయి క్రీడోత్సవాలను నిర్వహించుకోవడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, అలాగనే ఈ ప్రాంత పీడీలందరికీ కూడాను, హెడ్ మాస్టర్లు, ఎంఈఓలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. తొర్రూరు మండలం చెర్లపాలెంలో జరుగుతున్నటువంటి ఈ 69వ హెచ్జిఎఫ్ఐ మన జోనల్ గేమ్స్కి సంబంధించి ఈరోజు కార్యక్రమాన్ని, ఈ క్రీడా సంబరాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్యంగా ఈ పూర్తి కార్యక్రమాన్ని 2 రోజులు చేపట్టడానికి అయ్యే ఖర్చుని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా చేస్తున్నందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మా మండల పరిషత్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ క్రీడా సంబరాల్లో పాల్గొనడానికి వచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన జిల్లాకి మన 3 మండలాల నుంచి కూడా విద్యార్థులని, క్రీడాకారులని పంపించడానికి రేపటితో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ క్రీడలు అనేది విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలని వెలికితీయడంలో భాగంగా జోనల్ స్థాయి క్రీడోత్సవాలని మన చెర్లపాలెం గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. ఇందులో 6th, 7th, 8th క్లాసు అండర్ 14 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళని అండర్ 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్గా, అదేవిధంగా 9th, 10th, 11th అంటే ఇంటర్మీడియట్ 1st, 2nd ఇయర్ వాళ్ళని కూడా అండర్ 17 ఇయర్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి 17 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఈ క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్షన్ అయినటువంటి విద్యార్థులు జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో సెలెక్షన్ అయినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మన తొర్రూరు ప్రాంతంలో అనేక మంది విద్యార్థులు మన హెచ్జిఎఫ్ఐ స్కూల్ గేమ్స్ ద్వారా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొనేసి మన ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాలు తేవడం జరిగింది. ఈ క్రీడల్ని ఈ చెర్లపాలెం గ్రామంలో నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ క్రీడలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వారికి ఈ సందర్భంగా క్రీడాకారులందరి తరపున, చెర్లపాలెం గ్రామం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి క్రీడలు విజయవంతం కావడానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తూ, మరి క్రీడోత్సవాల్లో గెలుపొంది విద్యార్థులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మన మండలానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆశిస్తారుగానే భావిస్తూ ఇలాంటి యొక్క క్రీడలు అంతటా కూడా ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా, అంటే అందరినీ కూడా ఒక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రావడానికి కృషి చేయాలని పీటీలను మరియు పీడీలను కోరుతూ ఉంటున్నాను. 69వ ఎస్జిఎఫ్ఐ క్రీడోత్సవాలకి స్వాగతం పలుకుతూ
ఈరోజు మరి జోనల్ వైజ్గా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీడోత్సవాల్లో మా దంతాలపల్లి మండలం, అదేవిధంగా పెద్దవంగర, తొర్రూరు మండలాల విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. విద్యార్థులందరూ కూడా క్రీడా స్ఫూర్తితో రాణించాలని, అదేవిధంగా మన డివిజన్కి మంచి పేరు తీసుకొస్తూ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఎంపిక అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.